Hima Malini here. First of all, congratulations and welcome to Tollywood. Thank you అండి. Yeah. So చాలా బాగుంది స్క్రీన్ ప్రెజెన్స్ చూస్తుంటే మీ ఫేస్ కట్లో ఇద్దరు ముగ్గురు హీరోల ఫేస్ ఫీచర్స్ కనిపిస్తున్నాయి అనమాట. సో మరి ఈ స్టోరీ మీ దగ్గరికి వచ్చి నెరేట్ చేసినప్పుడు వాట్ వాజ్ యువర్ ఫస్ట్ థింగ్? ఈ స్టోరీ మీకు ఏం నచ్చింది బాగా ఈ స్టోరీలో? మొట్టమొదటిగా చిన్న కరెక్షన్ అండి, ఈ స్టోరీ నా దగ్గర రాలేదు, నేనే స్టోరీ దగ్గరికి వచ్చాను. నాకు మెయిన్గా నచ్చింది అంటే చాలా విషయాలు ఉన్నాయండి ఈ సినిమాలో. నాకు చిన్నప్పటి నుంచి స్ట్రీట్ స్మార్ట్ క్యారెక్టర్లు అంటే చాలా ఇష్టం. స్ట్రీట్లలో తిరిగి బ్లాక్ టికెట్లు అమ్ముకొని చిరంజీవి ఫ్యాను అలాంటి క్యాండిడేట్ ఎవరైనా ఉంటే నాకు ఎప్పుడు నేను వాళ్ళని చూసి బాగా ఇన్స్పైర్ అయ్యేవాడిని, ఇలా ఎప్పుడైనా అవ్వాలి అని. అలాంటి క్యారెక్టర్ మన దగ్గరికి వచ్చేటప్పటికి అసలు నేను ఫిదా అయిపోయాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ చిరంజీవి గారి ఫ్యాన్గా ఆల్రెడీ నేను ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ అబౌట్ ఇట్. అండ్ ప్లస్ సినిమాలో కూడా అదే క్యారెక్టర్ అంటే ఇంకా మనం రెచ్చిపోయాం. దానికి అడిషనల్గా దేర్ ఆర్ మెనీ ఎలిమెంట్స్ టు ఇట్. లైక్ నేను ఈ సినిమాలో నాకు ఒక రికార్డింగ్ డాన్స్ స్టూడియో ఉంటుంది. అలాగే నేను అప్పన్న గారికి అసిస్టెంట్గా పనిచేస్తూ ఉంటాను. డబ్బులు కలెక్ట్ చేస్తూ గడ్డి బాబుల దగ్గరికి తిరుగుతూ అలా పంచాయతీల్లో అప్పుడప్పుడు దొరికిపోతూ సరదాగా అందరూ నవ్వుకునే క్యారెక్టర్ అండి. సో రిలేటబుల్ క్యారెక్టర్, బాయ్ నెక్స్ట్ డోర్. అలాంటి అబ్బాయికి రోజు కష్టాలు వస్తే ఎలా డీల్ చేస్తాడు అన్నది కథ. అలాంటిది మనం అందరూ రిలేట్ అయ్యే విషయం కాబట్టి ఐ లవ్డ్ ఇట్. ఆల్ ది వెరీ బెస్ట్ అండి. థ్యాంక్ యూ అండి. రవీంద్ర గారు. సో సార్ హాయ్. సో అప్పన్నగా మీరు అంటే మీ క్యారెక్టరైజేషన్ ఎలా ఉండబోతుంది సార్? అంటే సీరియస్ ఫేస్లో ఉంటుందా లేదంటే కామెడీగానే ఉంటుందా? అంటే ఎలాంటి ఒక టోన్ ఆఫ్ క్యారెక్టరైజేషన్? రెండు ఉంటుంది. ఐ మీన్ ఒక పివటల్ క్యారెక్టర్, సినిమా మొత్తం ఇన్ వే ఆ క్యారెక్టర్ చుట్టూ జరుగుతుంది. క్యారెక్టర్ సీరియస్గా ఉన్నా చూసినప్పుడు నవ్వు వచ్చేస్తుంది. దెర్ ఇస్ సమ్ అమౌంట్ ఆఫ్ డార్క్ హ్యూమర్, దెర్ ఇస్ సమ్ అమౌంట్ ఆఫ్ హ్యూమర్ ఇన్ ఇట్, అండ్ దెర్ ఇస్ సీరియస్నెస్. సో మంచి రోల్ ఇచ్చి డబ్బులు ఇచ్చి అరకుకు తీసుకెళ్లారు. సరే ఓకే కాదు, యాక్చువల్గా రోల్ నచ్చే యాక్సెప్ట్ చేశారా ఫస్ట్ థింగ్, లేదంటే ఆవిడ తెలుగులో ఇంట్రడ్యూస్ నన్ను చేసి